అందరికీ నమస్కారం. సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. విశిష్టమైనటువంటి ఒక మాఘమాసములో మాఘ పురాణం 8వ అధ్యాయంలో దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట అనేటువంటి ఒక కథను మనం తెలుసుకుందాం. ముందుగా దైవ ప్రార్థనతోటి మన యొక్క పురాణాన్ని ప్రారంభం చేద్దాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మాతాపితృ సమం దైవం నదైవం పితృమర్చయేత్ సర్వతీర్థఫలం జ్ఞేయం మాతృవందనతాం సదా. మాతాపితృభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మాఘపురాణంలో 8వ అధ్యాయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించినాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యాలు చేసేటువంటి వాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీర్యుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొని ఉంటిని. మరి కానీ మాఘమాసం యొక్క మహాత్మ్యమును నేను విని ఉండలేదు. మరి కావున ఆ యొక్క మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుచున్నానని చెప్పని దత్తాత్రేయుని ఆ యొక్క కార్తవీర్యార్జునుడు కోరగా, దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా మాఘమాసం యొక్క విశిష్టత గురించి వివరిస్తూ ఉన్నాడు. ఓ భూపాల, భరతఖండంలో ఉన్నటువంటి పుణ్యనదులకు సమానమైనటువంటి నదులు ప్రపంచమందు ఎచ్చటను కూడా కానరావు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుతున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి యందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభం అవుతుండును. కనుక అటువంటి యొక్క నదులయందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన దాని వలన కలిగేటువంటి ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసమునందు నదిలో స్నానము చేసిన గొప్ప ఫలితము కలుగుటయే కాక జన్మరాహిత్యము కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో విశేషమైనటువంటి ఒక ఫలితము కలిగి పంచమహాపాతకములు చేసిన వాడైనను విముక్తి పొందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునికి చెప్పుతూ ఇంకను ఈ విధంగా చెబుతున్నాడు ఈ యొక్క కథను. పూర్వకాలమున గంగా నదీ తీరపు ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణం ఒకటి కలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉంటారు. ఆ నగరములో మాంబరుడు అనేటువంటి ఒక వైశ్యుడు ఉన్నాడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు నాణెములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాను. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ కూడా తండ్రిని ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టము వచ్చినట్టులా పాడు చేయుచుండిరి. ఇద్దరూ చెరొక ఉంపుడు గత్తెను చేరదీసి కులభ్రష్టులైరి. ఒకనాడు పెద్ద కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాసుపాము కరుచుటచే నోటి వెంట నుగురుగులు కక్కుచూ చనిపోయినాడు. ఆ యొక్క విధముగా హేమాంబరుని కుమారులిద్దరూ కూడా చనిపోయారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకములో పడవేయమన్నాడు. రెండవ వాణిని స్వర్గమునకు పంపించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒక విధముగానే పాపములు చేసి ఉన్నాము. అయినా అతనికి నరకమును నాకు స్వర్గమును ఏల ప్రాప్తించును అని అడిగాను. ఆ మాటలకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనుటకు ప్రతిదినము ఈమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చుచుండెడి వాడు. అటులనే మాఘమాసములో కూడా నదిని దాటుతుండగా
కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడినవి, అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించుపోవును. కావున విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదీగునుగాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడినది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుతున్నాను అని చిత్రగుప్తుడు వివరించెను. ఆహా, ఏమి నా యొక్క భాగ్యము! గంగా జలము నా మీద పడినంత మాత్రముననే నాకింతటి మోక్షము కలిగినదా? ఇది ఆశ్చర్యము కలిగించుచున్నది అని వైశ్యకుమారుడు సంతసించి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాను. మరి ఈ విధంగా ఇంతటి విశేషమైనటువంటి యొక్క మాఘమాసములో ఎవరే గాని నదీ స్నానము చేసినా అత్యంత పుణ్య ఫలితం అనేది కలుగుతూ ఉండగలదు. మరియు మాఘమాసములో మరి గంగా నీళ్లు తెప్పించుకోనైనా లేకుండా ప్రాతకాలంలో స్నానము చేసి ఆ నీళ్ళతో స్నానం చేయడం వలన కానీ మంచి ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి. మరి యొక్క వైశ్వకుమారుని యొక్క కథని విన్నారు కదా. నీళ్లు చిరుజల్లుల మీద పడగానే ఇంతటి యొక్క విశేషమైనటువంటి పుణ్యం అనేది అతనికి లభించింది. మరి కాబట్టి ప్రతివారు కూడా మాఘమాసంలో స్నానాలు చేసి పరమశివుణ్ణి దర్శించి విష్ణుమూర్తిని కొలిచి ఆరాధన చేసి తమకు తోచిన విధంగా దానాలు చేసి వస్త్రదానము కానీ, సువర్ణదానము కానీ, గోదానము కానీ, భూదానము కానీ, కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం ఇత్యాది యొక్క హిరణ్యదానం ఇత్యాది దానాలు చేయడం వలన విశేషమైనటువంటి యొక్క పుణ్యఫలం అనేది మీకు లభించి మాఘస్నానం యొక్క పుణ్యఫలం మీకు కలుగుతుంది. మరి కాబట్టి మరి ఇటువంటి యొక్క కథను మీరు శ్రద్ధగా విన్నారు కాబట్టి మరొక కథను వచ్చేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాం. శుభం భూయాత్.